శిలువ మీద వేలాడేటప్పుడు యేసు ప్రభు దగ్గర నిలబడింది శిష్యులుగా చెప్పబడిన వాళ్ళలో యోహాను ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వేలాది మంది ఆయన వెంబడించారు. ముగింపు ఘట్టంలోకి వచ్చేటప్పటికి ఒక్కడే నిలబడ్డాడు. అందుకే చెప్తున్నా, యేసు గొర్రెలలో నాడు అపోస్తలులు చేరారు. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి ఘనత అఘనతలను రెండింటినీ లక్ష్య పెట్టలేదు. వాళ్ళు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య స్వాస్థ్యము, ఆ నిత్య బహుమానం, ఆ నిత్య కిరీటము, ఆ నిత్య సింహాసనం, పునాదులుగా ఆ పట్టణం, దాని మీద మనసు పెట్టుకున్నారు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనందరికీ ఈ గ్రహింపు కూడా ఉండాలి. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? రేపు యేసుప్రభు ద్వారా నువ్వు ఏం పొందబోతున్నావు అంటే, అప్పులు తీరుతాయి అనుకుంటున్నానండి. ఏదో దేవుడు దయచేసి అప్పులు తీరుతాడేమో, సమస్యలు పోతాయేమో, రోగాలు తగ్గుతాయేమో. ఈ రోగం తగ్గితే ఇంకో రోగం వచ్చింది, ఆ రోగం తగ్గితే ఇంకో రోగం వచ్చింది. రోగం తగ్గిస్తాడు, స్వస్థపరుస్తాడు, కానీ ఒకనాటికి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలిగా. కాబట్టి తగ్గించిన స్తోత్రం, తగ్గించకపోయినా అవమానం వచ్చినా స్తోత్రం, ఘనత వచ్చినా, కాస్త బాగున్నోడు నిన్ను చూసి మిడిసిపడ్డాడు అనుకో, ఎంతకాలం ఎగురుతాడో చూడు అది కూడా. కాబట్టి ఇహ సంబంధమైన ధన ఘనతలను లేదా అఘనతలను దేవుని సంబంధంగా, దేవుని గొర్రెలలో చేరిన వారముగా మనం లక్ష్య పెట్టకూడదు అనేది పాఠం. మనల్ని దేవుడు డిసైడ్ చేసింది ఈ లోకానికి కాదు, ఆ లోకానికి. కాపరి ఎక్కడో గొర్రెలు అక్కడ. ఇప్పుడు మన ప్రధాన కాపరి ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు.